యువగళం పాదయాత్రతో లోకేష్ తనను తాను నిరూపించుకున్నారా? పరిణితి సాధించారా? నాయకత్వ పటిమతో ప్రజలకు, పార్టీ శ్రేణులకు చేరువయ్యారా? రాజకీయ విమర్శకులు సైతం చిన్నబాబుపై ప్రశంసల జల్లు ఎందుకు కురిపిస్తున్నారు? నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో ఆ పేరుకు సంచలనం. తండ్రిని మించిన తనయుడిగా యువగళం పేరిట ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టి దిగ్విజయంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనవరి 27న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 227 రోజుల్లో అధికార వైసీపీ అరాచకాలు ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ దిగ్విజయంగా కొనసాగిన లోకేష్ యువగళం 3132 కిలోమీటర్లు నడిచాక విశాఖ నగర శివార్నున్న గాజువాక నియోజకవర్గంలో అగనంపూడి టోల్గేట్ సమీపంలో ముగిసింది. యువగళం పాదయాత్రలో లోకేష్ తనను తాను కొత్తగా పరిచయం చేసుకున్నారు. అయితే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవడం, రిమాండ్ నేపథ్యంలో భాగంగా మధ్యలో కొంతకాలం పాదయాత్ర నిలిచిపోయింది. అనేక రాజకీయ పరిణామాల అనంతరం తిరిగి రాజోల్లో యువగళం ప్రారంభమైంది. అయితే తాజాగా యువగళం సభ ముగిసింది. దీంతో ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు మధ్యన ఉండే భోగాపురం మండలంలో పోలిపల్లి వద్ద డిసెంబర్ 20వ తేదీన యువగళం విజయోత్సవ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇక ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సహా రాష్ట్రంలో టీడీపీ ముఖ్య నేతలంతా హాజరవుతారని తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి పూర్వ వైభవం ఖాయమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇక యువగళం పాదయాత్రలో భాగంగా డిసెంబర్ 17వ తేదీ వరకు లోకేష్ 70 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 155 ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు ఏర్పాటు చేశారు. మొత్తం మీద యువగళంలో లోకేష్కు ప్రజల్నించి వారి సమస్యలపై 4353 వినతులందాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ యువగళం పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ అమాంతం మార్చేసింది. ఆయనపై వచ్చిన కామెంట్స్కు సరైన సమాధానం చెప్పింది. తనలోనూ నాయకత్వ పటిమ ఉందని, విమర్శకులకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు.